అసలు ఏఐ అంటే ఏంటి? ఒక మిషన్ మనిషిలాగా ఆలోచించి నేర్చుకొని డెసిషన్ తీసుకునే సిస్టమ్ ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. రియల్ లైఫ్ లో ఏఐ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే యూట్యూబ్ లో మనకు నచ్చిన వీడియోస్ రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ బ్యాక్ ఎండ్ లో ఏఐ ఎలా వర్క్ చేస్తుందంటే ఏఐ ఇక్కడ సింపుల్ గా వీడియోస్ రికమెండ్ చేయదు. బ్యాక్ ఎండ్ లో హ్యూజ్ అల్గారిథమ్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ రన్ అవుతాయి. ఏఐ మన వాచ్ హిస్టరీ, లైక్స్, కామెంట్స్, సెర్చ్ హిస్టరీని కలెక్ట్ చేస్తుంది. దీనిని అనలైజ్ చేసి ఏ యూజర్ కి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుంది అని ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తుంది. మిలియన్స్ ఆఫ్ వీడియోస్ నుండి ఏఐ ర్యాంకింగ్ సిస్టమ్ యూజ్ చేసి బెస్ట్ మ్యాచింగ్ వీడియోస్ ని ఫిల్టర్ చేస్తుంది. ఫైనల్లీ ఫీడ్ లో మనకి సజెషన్స్ చూపిస్తుంది. సో బ్యాక్ ఎండ్ లో ఏఐ హ్యూజ్ డేటాని యూజ్ చేసి పర్సనలైజ్డ్ గా వీడియోస్ రికమెండ్ చేస్తుంది. దట్స్ వై యూట్యూబ్ ఫీల్స్ లైక్ ఇట్ నోస్ యూ. యూట్యూబ్ బ్యాక్ ఎండ్ లో అల్గారిథం ఎలా వర్క్ చేస్తుందో తెలుసా? ఏఐ జస్ట్ మ్యాజిక్ కాదు, పవర్ఫుల్ అల్గారిథమ్స్ మీద వర్క్ అవుతుంది. కొలాబరేటివ్ ఫిల్టరింగ్, ఇది వీడియోస్ చూసిన వాళ్ళకి ఇంకా ఏ వీడియోస్ నచ్చాయి అని ప్యాటర్న్ కంపేర్ చేస్తుంది. కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్, వీడియో టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ని అనలైజ్ చేసి సిమిలర్ వీడియోస్ ని సజెస్ట్ చేస్తుంది. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ మన వాచ్ హిస్టరీ, బిహేవియర్స్ ని డీప్ గా అనలైజ్ చేసి పర్సనల్ సజెషన్స్ ఇస్తుంది. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఏఐ కంటిన్యూస్ గా నేర్చుకుంటుంది. మన క్లిక్స్, వాచ్ టైం ని బట్టి ఇంప్రూవ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ లో ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ కలిసి వర్క్ చేస్తాయి. అందుకే యూట్యూబ్ రికమెండేషన్స్ మనకి సూపర్ అక్యురేట్ గా ఉంటాయి. సో ఏఐని మనం సింపుల్, ఈజీ అండ్ అక్యురసీ కోసం వాడతాము.